ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖ అభివృద్ధిలో పరుగులు తీస్తోంది. అక్కడికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయి. వేల కోట్లు పెట్టుబడి పెట్టే సంస్థలు అటుగా చూస్తున్నాయి. ఈ క్రమంలోనే నిర్మాణ, రియాలిటీ రంగానికి సైతం ఊపొచ్చింది. రిజిస్ట్రేషన్లు కూడా పెరుగుతున్నాయి. ఆసియాలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖపట్నం ఒకటిగా ఉంది. వైసీపీ హయాంలో డైలామాలో పడిపోయిన రియల్ రంగం, నిర్మాణ రంగం ఇప్పుడు ఊపందుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన 18 నెలల కాలంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెరుగుతున్నాయి. అందులోనూ 30 నుండి 40% పైగా ఉత్తరాంధ్రలోనే వస్తున్నాయి. పరిశ్రమల రాకతో ఏపీ ప్రజల్లో ఆనందం నెలకొంది. విశాఖ నగరం కూడా క్రమంగా విస్తరిస్తుంది. అటు శ్రీకాకుళం నుండి ఇటు పాయకరావుపేట వరకు విశాఖ నగరంతో పాటుగా అనేక ప్రాంతాలలో పరిశ్రమలు వెలుస్తున్నాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ త్వరలోనే ప్రారంభానికి సిద్ధమవుతోంది. ఏవియేషన్ ఎడ్యుటెక్ తో పాటుగా గూగుల్ డేటా సెంటర్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి పెద్ద ఐటీ దిగ్గజాలు వస్తున్నాయి. పెట్టుబడులు పెరగడంతో రియల్ రంగానికి బూస్టప్ వచ్చినట్లుగా భావిస్తున్నారు. స్తబ్దుగా ఉన్న రియాలిటీ రంగంలో భారీ కదలిక వస్తోంది. రీసెంట్ గా జరిగిన సిఐఏ పార్ట్నర్షిప్ సమిట్ ద్వారా వస్తున్న ఈ యొక్క కొత్త సంస్థల ద్వారా ఎంతో ఎంప్లాయ్మెంట్ అనేది రాబోతూ ఉన్నది విశాఖపట్నానికి. అటు ఉద్యోగ అవకాశాలు కానీ, వ్యాపార అవకాశాలు కానీ బాగా జరగటం వల్ల రియల్ ఎస్టేట్ రంగానికి కూడా పెరిగిన ఎంప్లాయ్మెంట్ వల్ల, పెరిగిన ఎకనామిక్ జీడిపి వల్ల రియల్ ఎస్టేట్ డిమాండ్ కూడా ఎంతో పుంజుకునే అవకాశం ఉంది. ఆల్రెడీ ఈ మధ్య వచ్చిన అనౌన్స్మెంట్స్ తర్వాత ల్యాండ్ ప్రైజెస్, ఇవన్నీ ల్యాండ్ ఓనర్స్ ఆల్రెడీ వాటి యొక్క ఎప్రిసియేషన్ అనేది చూడటం జరుగుతుంది. అలాగే అపార్ట్మెంట్స్, విల్లాస్, ప్లాట్స్ ప్రైజెస్ కూడా పెరిగే అవకాశము చాలా ఉంది. విశాఖ సౌత్, వెస్ట్, అటు పెందుర్తి, కొత్త వలస వైపు కూడా నగరం విస్తరిస్తుంది. నగరాన్ని కనెక్ట్ చేసేందుకు 22 రోడ్లు ప్రతిపాదించారు. విస్తరణ కిక్ స్టార్ట్ అయిందని, పెట్టుబడులకు ఇదే సరైన సమయమని పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి. ఇంచుమించుగా 22 రోడ్లు ఐడెంటిఫై చేసి దాంట్లో 7 రోడ్లు అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోడ్ల వల్ల ఏంటంటే మనకి బాటిల్ నెక్స్ అన్ని కూడా ఓపెన్ చేయడం జరగడం వల్ల కొత్త ప్రాంతాలు అభివృద్ధిలోకి ముందుకు వస్తాయి. కాబట్టి మేము మా విశాఖపట్నం క్రీడ నుంచి మేము అప్పీల్ చేసేది ఏంటంటే నగర ప్రజలకి ఈ కొత్తగా ఉన్న డెవలప్మెంట్ వల్ల నగరంలో ఇన్వెస్ట్మెంట్ ఎవరైనా చేయగలిగితే దిస్ ఇస్ రైట్ టైం అండి. ఎందుకంటే నగరంలో రేట్లు ఇలా ఉండబోవు. పట్టణీకరణ అనేది చాలా అతివేగంగా జరుగుతుంది. ఎందుకంటే ఈ కూటమి గవర్నమెంట్ వల్ల మనకి నగరంలోకి అనేక రకాలైన పరిశ్రమలు వస్తున్నాయి, ఐటీ పరిశ్రమలు వస్తున్నాయి. కాబట్టి నగరం రెండు పక్కల విస్తరిస్తుంది. అటు ఉత్తరం నుంచి ఇటు దక్షిణ దాకా విస్తరిస్తుంది. కాబట్టి ఇది సరైన సమయం. అనకాపల్లి జిల్లాలో ప్రధానంగా మిట్టల్ స్టీల్ ప్లాంట్, గ్రీన్ హైడ్రోజన్ వంటి పరిశ్రమలు వస్తున్న తరుణంలో అటువైపు కూడా అభివృద్ధికి ఆస్కారం ఉంది. కొత్త ఉద్యోగులకు నివాసాలు కూడా అక్కడే అభివృద్ధి చెందుతాయి. అచ్యుతాపురం నుంచి భోగాపురం వరకు ఫ్లాట్స్, విల్లాస్ విక్రయించేందుకు ప్రాపర్టీ షోలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గడిచిన 18 నెలల కాలంలో రాష్ట్రం ఎన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందనేది మనం రోజు చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా మన విశాఖపట్నం నగరంలో ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా రోజుకి కూడా ఏదో ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేయటం, అలానే గవర్నమెంట్ వారు కూడా ఈ యొక్క నిర్మాణ రంగాన్ని ప్రోత్సహిస్తూ అన్ని రంగాల్లో కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారు. విశాఖ నగరంలో ఇప్పుడిప్పుడే రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి నవంబర్ నెలాఖరు వరకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ 771.65 కోట్ల ఆదాయాన్ని పొందింది. గతేడాది ఇదే కాలంలో 681.11 కోట్లు వచ్చింది. 13.29% వృద్ధి రేటు కనిపించగా ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యంలో 15% వరకు తగ్గుదల ఉందని భావిస్తున్నారు. ప్రస్తుత వేగాన్ని చూస్తే మాత్రం ఆర్థిక సంవత్సరం ఆఖరికల్లా భారీ పెరుగుదల ఉంటుందని చెబుతున్నారు. లోపాలు సరిదిద్దుకొని రిజిస్ట్రేషన్ లో జాప్యాలు లేకుండా చూసుకుంటే ఆదాయం దానంతటా అదే పెరుగుతుందని ఆ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఉద్యోగులను ఉత్తేజపరిచే దిశగా వీడియో కాన్ఫరెన్స్లు కూడా నిర్వహిస్తున్నారు. భారీ పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉండడంతో రియాలిటీ రంగానికి ఊతమిచ్చే చర్యలు కూడా అవసరమని ప్రభుత్వం గుర్తించింది. అనుకున్న స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరగకపోవడంపై కాస్త నైరస్యం నెలకొన్నమాట వాస్తవం. రిజిస్ట్రేషన్ల అంశంలో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అంశం ఉందని పార్టీలు అంటున్నాయి.
స్టాంప్ డ్యూటీ పెంచడం కూడా సమస్యగానే కొనసాగుతోందని న్యాయవాద వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మరి న్యూ కన్స్ట్రక్షన్ అయినటువంటి కూడా వ్యాపారాలు లేవు, రియల్ ఎస్టేట్ దందా కూడా బంద్ అయిపోయింది, అన్ని రకాలుగా రిజిస్ట్రేషన్లు కూడా ఆగిపోయినాయి. తర్వాత ఈ రకరకాలు స్టేట్మెంట్ల వల్ల కొంత రెవెన్యూ రిజిస్ట్రేషన్లు కూడా తక్కువ జరుగుతున్నాయి. ఈ ప్రజలకి అవగాహన కల్పించాలని, అలాగే ప్రజల్లో ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ ఇబ్బందులు కానీ ప్రజల్లో ఉన్న అధికారులు వీళ్ళని తెలియపరిచి ఈ రకంగా చేసుకుంటే బాగుంటుందని రెవెన్యూ అధికారులు కూడా మేళా పెట్టి ఎక్కడైనా సదస్సులు పెట్టి రిజిస్ట్రేషన్లు ఓపెన్ రిజిస్ట్రేషన్ కూడా చేసినట్టయితే కొంత రెవెన్యూ పెరుగుతుంది అనేసి అనుకుంటున్నాం. రిజిస్ట్రేషన్ల యొక్క స్టాంప్ డ్యూటీలు విపరీతంగా పెంచడం కారణం అనేకటువంటి ఈ విశాఖ మహానగరం లాంటి నగరాలు చూసుకున్నట్లయితే అనేక రకాలుగా పాతలోనే రిజిస్ట్రేషన్లు అయిపోయినటువంటి పరిస్థితులు, ఏవో ఒకటో రెండో డిస్ప్యూట్స్ ఉండటం వల్ల చిన్న చిన్న డిస్ప్యూట్స్ని కూడా క్లియర్ చేయలేకపోవటం వల్ల ప్రభుత్వం ఒక కమిటీని వేసి వాటిని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోకపోవడం వల్ల కొన్ని ప్రాంతాల్లో చూస్తే మీరు ఖాళీ స్థలాలు ఎక్కువగా ఉండిపోతున్నాయి. అటు ప్రభుత్వానికి కానీ ఇటు ప్రజలకు కానీ అందుబాటులో లేనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వాటి మీద సరైన కమిటీని వేసి సరైనటువంటి నిర్ణయాలు తీసుకొని పక్షపాతం లేకుండా సరైన నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్లు అన్నవి పెరిగే అవకాశం ఉంది. పెట్టుబడులు రావడం, రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందడం వరకు నిజమే. మరి ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహం ఇస్తుందన్నదే పెద్ద సమస్య. రియాలిటీకి ఊతమిచ్చినప్పుడే అభివృద్ధి సాధ్యమని గుర్తించాలి.